అందరికీ నమస్తే. మంచిగున్నారా మీరు? నేను మంచిగున్నా. ఈ లాక్స్ అన్నది మీకు నచ్చుతదనుకుంటున్నా. ప్రతి మొమెంట్ గూడక మీకు చూయించాలనుకుంటా. ఇగ సమ్మక్క సారక్క జాతర కంటే ముందు మేమైతే ఎళ్ళినాము. ఇప్పుడైతే చూస్తామని. 4 రోజులు జాతర ఉంటదట. ఇగ మేమైతే ఇంతకుముందు ఈ జాతర లేనప్పుడు పోయినాము. 2 సంవత్సరాలకోసారి ఇగ ఏందంటే ఈ జాతర ఇట్లా అయితదట. ఇగ ఏందంటే మనకు పౌర్ణమి ఆ రోజు నాడు బాగా జాతర ఉంటదట. ఇక సమ్మక్క సారక్కదైతే నేను అంత కథ చెప్పాలంటే నాకు అంత చెప్పరాదు కావచ్చు. నేను చెప్పే మందం చెప్తా. ఆళ్ళు మనుషుల్లాగానే పుట్టినోళ్ళు. ఇక మనుషుల్లాగానే పుట్టినోళ్ళు పోరాడిండ్రు. ఏందంటే ఊరునన్నది మేడారం అయితే వెళ్తున్నాం ఇప్పుడు చూడుండ్రి. అక్కడనైతే ఏందంటే మనకు దుకాన్లైనా ఇవైనా వారం రోజుల ముందు 1 వీక్ ముందు నుంచే ఏస్తారట. జాగలాపుకొని అట్లా అన్నీ యేసుకుంటోండ్రు. ఇక మనము పిల్లలకు సంబంధించినయి ప్రతిది కూడక అక్కడ కొయ్యరాజులని, ఈలని, ఆలని మనకు చేతులు చూసేటోళ్ళైనా ఇక ఆ సమ్మక్క సారక్క జాతర అంటే ఇప్పటి నుంచే జాతరోళ్ళున్నది. ఆమె జాతర రోజు ఎంత ఉంటదో గానీ, ఇగ మేమైతే 4 రోజుల ముందే పోయినాము. ఇప్పుడైతే జాతరనైతే ఇగ ఇప్పుడే జరుగుతుందన్నట్టు అనిపిచ్చింది. ఇగ ఆమెనైతే గిరిజనులు అన్నది అప్పుడు ఆమె ఉన్నప్పుడు ఏందంటే గిరిజనుల కరువు కాలం వచ్చిందట. కరువు కాలం వస్తే ఆమె పోరాడింది. ఇక అట్లా పోరాడితే ఇక అట్లా అప్పటి రాజట ఇక ఆమెను బలి అయిపోయింది. ఇక అట్లా అయిపోయినాక ఉడక ఆ రాజుకే ఆమె కనిపించిందట. కనిపించి ఇక అట్లా కనిపించినాక ఆమెది బొట్టుది ఏంటంటే ఒక బొట్టు దాంట్లో కుంకుమ బండ్ల ఇట్లా కనిపించిందట అడవిలా చెట్టు దగ్గర. అది తీసుకొచ్చి ఇక్కడ జాతరనైతే జరిపిస్తారు వాళ్ళు. ఇక అట్లా ఉంటుందట కథనైతే నేను చెప్తున్నా. ఇక అంతా ఆమె ఒక చెట్టు కింద దొరికిన అమ్మాయి. ఆ! ఈమె ఈమెనైతే. ఇక ఆమెనైతే పుట్టుకనైతే తెలవది ఇది విషయము. ఇక తెచ్చుకొని చదువుకున్నాడు ఆయన. ఇక తెచ్చుకొని చదువుకొని ఈమె ఆ అడవిలా ఆమె పెద్దగయినంక పెళ్లి చేసి అన్నీ చేసినంక ఇదైతే పోరాడిందన్న విషయం అయితే మేము కొన్ని కథలు చెప్తే ఇన్నాము. ఇక ఎందుకంటే అక్కడ ఉన్నోళ్ళు అయితే ఇట్లా జరిగింది, ఇట్లా జరిగింది, ఇట్లా అని చెప్పిర్రు. ఇక అవైతే ఇనుకున్నాము. ఇక మాకైతే మేడారం పోయినాము. ఇక అట్లా పోయి ముందే పోయినాం గానీ ఇక అప్పుడు పోతే మాత్రం సందుండదట. దుకాన్లని, ఇవని, అవని మస్తు గజిబిజి ఉన్నది ఇప్పటికైనా గానీ. ఆ దేవుని దగ్గరికి పోతే ఏంది బొట్టుతోటే మనకు ఆమెది ఆమె ఒక బొట్టు పెట్టుకుని వచ్చుడే అంతే. పెద్ద గుడి అని గాదు, ఏదని గాదు. ఆమెకు ఎట్లా ఉన్నదో అట్లా ఆ రకంగా అప్పటి నుంచి ఇప్పటిదాకా అట్లా జరిపిస్తుర్రు. ఇక ఆడ బొట్టు పెట్టేటోళ్ళైనా అట్లా ఉంటది. ఇక ఏముండది ఒక చెట్టులాగా కొద్దిగా ఉంటది అంతే. ఇంకా అక్కడనే బొట్టు ఉంటది. ఆ బొట్టే ముఖ్యమైనది. గద్దె. ఆ గద్దె మీదనే బొట్టు ఉంటది. బొట్టు పెట్టుకొని రావాలి. బొట్టు కుంకుమ పసుపు 2 ముఖ్యం. బంగారం, బెల్లం బెల్లం ప్రసాదం. ఇక అక్కడ అట్లుంటది. ఇక మేమైతే పొంగ మధ్యలో ఆగి టిఫిన్ అయితే చేస్తున్నాము. ఇక ఎన్నిసార్లు ఆగి అక్కడ టిఫిన్ చేసిపోయినాము. ఇక మస్తు ఇక్కడ నుంచి హైదరాబాద్ అంటే కొద్దిగా లాంగ్ ఎక్కువనే, 5 గంటలు పట్టింది. మస్తు లాంగ్ కదా, జనగం అవన్నీ జగిత్యాల అవన్నీ దాటి పోవాలి. ఇక మస్తు ఇక ఇట్లా పోయినాం కానీ మాకైతే దర్శనం అయితే మస్తు మంచిగా జరిగింది. పొంగ ఇట్లా మేకలు ఇవన్నీ అనిపిస్తూ ఉంటే మంచిగా అనిపించింది. లొకేషన్ కూడా సూపర్ ఉంది. ఇట్లా అడవిలోకి పోయినట్టు ఫీలింగ్, అంతా మంచిగా గ్రీన్గా చూసుకుంటా మస్తు ఎంజాయ్ చేసుకుంటూ పోయినాము. మస్తు మంచిగా అనిపించింది. సమ్మక్క సారక్క జాతర అంటే ఎంత ఫేమస్సో మీకు తెలుసు కదా. అట్లా మస్తు ఫేమస్. ఆ ఫేమస్ అన్నట్టే అక్కడ కూడా అంతా మేడారం జాతర అంటే ఒక లెవెల్లో ఉంది. మస్తు మేము ఫస్ట్ పోయినప్పుడు ఇంత కూడా లేదు. ఇప్పుడు మస్తు డెవలప్ చేసిర్రు. అన్నీ మంచిగా అన్ని సౌకర్యాలు కల్పించిర్రు. ఫస్ట్ అయితే గట్ట మైసమ్మ దగ్గర ఆగి అక్కడ మొక్కి పోవాలంటే అక్కడ ఆగినాము. ఆగి గట్ట మైసమ్మ దగ్గర మొక్కి పోతారట. అక్కడికి మేడారం పోతారట. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఇక్కడ మొక్కి పోయినామన్నట్టు. ఇక చూడుర్రి గట్ట మైసమ్మ దేవస్థానం అని ఉంది అక్కడ. ఇక్కడ ఆగి మొక్కి మళ్ళా స్టార్ట్ అయిపోయినాము మేడారము. ఇది అయితే ఇక మేడారం పోతున్నాము. మేడారం ఫస్ట్ అయితే జంపన్న వాగు దగ్గరికి పోయి మనము స్నానాలు చేసేది ఉంటే చేసేసుకొని పోవాలి మనము సమ్మక్క దగ్గరికి. అది అట్లా పద్ధతి అన్నట్టు అక్కడ. ఆ పద్ధతితోటే పోవాలి. అట్లా సమ్మక్క కూడా ఒక చెట్టు కింద దొరికిందట. దొరికితే పెంచుకున్నారట. ఆమె ఒక దైవ శక్తులు గల అమ్మాయిలాగా. ఇక అంటే గిరిజనులకు ఏదైనా ఇట్లా ఏమన్నా జబ్బులు అట్లా వచ్చినా కూడా ఆమె ఆకు పసరిస్తే తగ్గిపోయేదట. అట్లా స్టోరీ అయితే మేము విన్నాము, చెప్పిర్రు.
అట్లా కాకతీయ రాజులతోటి పోరాడి ఆమె ఆమె ఆత్మ అనే ఆమె ఆత్మార్పణ చేసిందని చెప్పిర్రు. అట్లా స్టోరీ ఆమెది ఒక పోరాడిందని స్టోరీలో విన్నాం మేమైతే. ఇట్లా మేమైతే మేడారం అయితే ఎంట్రీ అవుతున్నాం, అక్కడ లోపలికి పోతున్నాము. చూడుర్రి ఇట్లా మొత్తం అన్నీ డెకరేట్ చేసిర్రు, మస్తు మస్తు డెవలప్ చేసిర్రు. మీరు కూడా వీలైతే పోర్రి, మస్తు మంచిగా ఉన్నది. మస్తు అంటే మస్తు డెవలప్ చేసిర్రు. అక్కడ అన్ని షాపులు, అక్కడ నాటుకోళ్ళు అట్లా కాల్చుకొని ఇట్లా అక్కడ దేవతకు చూపెట్టి అక్కడనే వండుకొని అక్కడనే తినేసి వస్తారు. అట్లా మొత్తం కార్లల్లా ఇట్లా బండ్లు కట్టుకొని మస్తు వచ్చిర్రు. మస్తు ఇంకా ఇంకా జాతర టైంలో అయితే ఓ లెవెల్ ఉంటుందట. మేము జాతర టైంలో చూడలే కానీ ఇప్పుడైతే మస్తు ఆల్రెడీ ఇప్పుడే స్టార్ట్ అయిపోయినట్టు అనిపించింది మాకైతే. అక్కడ చూడుర్రి లొకేషన్ కూడా మస్తు మంచిగా ఉంది. ఇట్లా సమ్మక్క గురించి అయితే అంత పోరాడింది కాబట్టి ఆమె దేవతలాగా మళ్ళీ చనిపోయినాక కూడా గిరిజన ప్రజలకు కనిపించిందట. అంటే ఆమె ఆమె కనిపించుడు అంటే ఆమె వాయిస్ అనేది వచ్చిందట, మిమ్మల్ని కాపాడుతా మిమ్మల్ని అన్నది ఒకటి వినిపించిందట. అట్లా ఒక చిలకల గుట్ట దగ్గర ఆమె కుంకుమ పసుపు అనేది భరణి అనేది దొరికి అట్లా అక్కడ పూజలు అనేవి స్టార్ట్ అయినాయట. అట్లా స్టోరీ ఉంది. మేమైతే జంపన్న వాగుకి అయితే వచ్చేసినాం. జంపన్న వాగులు మాత్రం స్నానాలు చేస్తే మనం ఆమె అక్కడ వేసి ఆమె దగ్గర బయలుదేరితే మనకు అనుకున్నవి జరుగుతాయని అందరూ కూడా చెప్తుండ్రు అక్కడ. ఇక మేమైతే ఫస్ట్లో పోయినప్పుడైతే 2-3 సంవత్సరాలకి 4-5 సంవత్సరాల కింద పోయినంత ఇది లేదు. ఇక జంపన్న వాగు అంటే బట్టి వాగే ఉండే, ఇప్పుడు ఇట్లా నల్లలతో పోసినట్టు ఇట్లా ఉన్నాయి. ఇక ఈ జాతర అప్పుడైతే ఇక హంగామ ఉంటుంది. అక్కడ నాటుకోళ్ళు అన్నీ అండి ఉడికిస్తారు. ఏంటంటే కర్రీస్ కూడా అండి ఇస్తారు. ఇక అట్లా మాకు కాదు, మాకు తెలిసిన వాళ్ళు ఉండి మాకు వంట చేసి పెట్టిరు అక్కడ. మేము తినేసి వచ్చినాం. కానీ ఇక అట్లా బౌలు దొరుకుతాయి, ప్రతిదీ వాటరు, మనకు సిలిండరు ఏం తీసుకొని పోకున్నా కూడా అన్నీ కిరాయికి దొరికితే వంట చేసుకొని తిని రావచ్చు, అంత బాగుంటుంది. ఇక అట్లా అడవి ప్రాంతంలో అట్లా ఫుడ్ చేసుకొని తింటే అట్లా ఇక మంచిగా అనిపిస్తుంది. ఇక ఇట్లా జాతరలనైతే ప్రతిదీ కూడా పిల్లలకు సంబంధించినవి వెనకట మోడల్గా అట్లా ఏది కానీ ఇక మనకు గాజులు అవి ఇవి తెచ్చుకుంటాం కదా జాతరలో, అట్లా ఆ రకంగా. ఇక మేము ఒకప్పుడు పోయినప్పుడైతే ఇంత లేదు, మామూలుగా ఆమెది బొట్టే ఉండే, పసుపే ఉండే. ఇక ఆమె బెల్లం అయితే ఇక ఆమె మనము ఎవరికన్నా మన ఎత్తు మనం జోకిస్తామంటే అట్లా బెల్లం మన అన్నము బంగారం అంటాం, బెల్లంను బంగారం జోకిస్తామంటారు. ఇక అక్కడ కోళ్ళు గుడికి ఎదిరిస్తారు, మన కోళ్ళు గుడక మేకలు గుడికి ఎదిరించి కోసుకుంటారు. ఎన్నో ఉంటాయి, ఇక ఎన్నో మొక్కులు మొక్కుతారు. అన్ని మనకు బెల్లంను ఇట్లా ముద్దలు ఎత్తుకొని పోయి మన బంగారము మన పిల్లకు తగ్గట్టు మన ఎవరినైనా అలా ఎత్తు జోకిస్తామంటే అట్లా ఆ బంగారం జోకిస్తారు. ఇక అట్లా జోకిచ్చుడు ఇక ఏంటంటే ఆమెకు ముఖ్యమైంది అది బంగారమే, ఇక బెల్లమే. ఇక ఆమెకు ఏం ఉడక కొబ్బరికాయ, ఒక పాలకాయ, ఇంత బెల్లము అంతే. మనకి ఎంత ఇస్తామన్నది కాదు, అట్లా కోడిస్తారు. కోడిస్తే ఎదిరిచ్చి పైసలు తీసుకుంటారు అంతే. ఇక మనకు కోసుకోవాలంటే కోసుకోవచ్చు, దబ్బన తీసుకొని బయట కొనుక్కొని వచ్చి కోసుకొనవచ్చు. ఇక అట్లా కొయ్యోళ్ళు కొయ్యోళ్ళు అయితే బాగున్నారు, చేతులు చూసేటోళ్ళు అన్ని రకాలు. మనము ఏవేవి కావాలి, బొట్టు ఎక్కువ అమ్ముతారు, గాజులైనా ఎవైనా మనం గాజులు బొట్టు తెచ్చుకుంటోళ్ళు. ఇక అమ్మవారిది కదా, ఆమె ఏంటంటే అక్కడ గాజులు కొనుక్కోవాలని కొనుక్కున్నారు మా బిడ్డలు అయితే. ఇక అట్లా కొనుక్కున్నారు. ఏడుకైనా కానీ ఇక మనము ఎంత పిరముండని ఎట్లా ఉండని మాత్రం గాజులు బొట్టు తెచ్చుకోర్రి. ఇక అట్లా కాళ్ళకు కట్టుకునేటి తాళ్ళైనా ఇట్లా మెడలు వేసుకునేటి అయినా ప్రతిది గుడక ఇక అట్లా మంచిగా అనిపించింది. ఇక నాకైతే ఆ లొకేషను అదంతా నచ్చింది. అడవి ప్రాంతము, ఆమె అడవిలో బతికి అడవిలే అంతా అట్లా బచ్చిస పేలరు అంటే అప్పటి రోజులల్లో వెనకటి రోజులల్లో బచ్చిస పేలరు అయితే వేస్తాము, కుడక పేలరు బచ్చిస పేలరు, అది జాతర వల్ల. ఇక మాకైతే వంట చేసి పెట్టిరు. ఈ చికెన్ ఫ్రై, మాది నాటుకోడి కూర కర్రీ, ఇక అట్లా చేసి పెట్టిర్రు. ఇక అట్లా మేమైతే తిన్నాము, మాకు తెలిసిన వాళ్ళు చేసిర్రు. ఇక తినేసి వచ్చినాము. పెద్ద బిడ్డనైతే ఏంటంటే కూరగాయలు తిన్నారు వాళ్ళకు ఆ రోజు తినరు. ఇక వాళ్ళు కూరగాయలు తిన్నారు, మేము ఇది తిన్నాం. ఇక అట్లా పిల్లలకు గుడక ఇక ఏంటంటే పప్పుచారు అవి ఇవి ఇష్టమని వాళ్ళకు గుడక ఇక ఏదో అట్లా పోయినప్పుడు అట్లా చేసినప్పుడు మంచిగా అంటారు, మంచిగా తిన్నాం. ఇక వాళ్ళు చేసి పెట్టిర్రు, మనం తిన్నాము వచ్చినాం.
ఇక అట్లా ప్రతిది కూడక మూమెంటు సంతోషంగా పోయి సంతోషంగా వచ్చేది. ఈ లొకేషన్ అయితే నాకు బాగా నచ్చింది. గ్రీన్‌గా చూడుండ్రి. ఇక మా పెద్ద మనుమరాలు, మా చిన్న మనుమరాలు, మా అల్లుడు, ఇక మా బిడ్డలు ఇక ఆళ్ళందరూ ఇక ఏందంటే అందరం కారులో పోయినాము, వచ్చినాము. ఇక ఎట్లా వినయనం అట్లా పోండ్రి. ఏందంటే 2 సంవత్సరాలకోసారి ఇక అట్లా జరుగుతుందట, బాగా జరుగుతుందట. ఇప్పుడైతే హంగామా ఉన్నది. ఈ వీలైతే సమ్మక్క సారక్క జాతర చూసిరండి. మీకు ఏదైనా ఫలితం అవుతుంది, మంచి జరుగుతుంది. మంచి మనకు ఏందంటే పోతే మనకి అనుకోకుంటే ఏదైనా మంచిగా ఉంటుంది, మంచి విధానం వస్తుంది, మంచిగా ఉంటుంది. ఆమెదైతే పోరాడిందంటే ఆమె మనిషిలాగా ఉట్టి అట్లా పోరాడి ఆ రకంగా దేవతలాగా ఆమె కనిపించి వాళ్ళకి చెప్పి అట్లా బొట్టు విధానంగా దొరికి ఆమె ఆ బొట్టు బండి దొరికి అది గిరిజనులు కూడక వాళ్ళకు బతికున్నప్పుడు ఉడక పసరు చేసిస్తే ఏ వ్యాధి అయినా వెళ్ళిపోయిందట అట్లా. ఇక ఆమె అట్లా బతికున్నప్పుడు కూడక మనిషిలాగానే పుట్టింది కానీ ఆమె పవిత్రంగానే పెళ్లి చేసుకుంది. అంతా జరిగింది. ఏంటంటే అన్ని రకాలుగా ఈ కథ అన్నది స్టోరీ అన్నది బాగా పెద్దగా ఉన్నది. మనం చెప్పలేము కానీ ఏదో నాకు వీలైనంత నాకు అక్కడ తెలుసుకున్నంతనైతే మీకు చెప్తున్నా. ఇక నాకైతే ఆమె ఒక అమ్మవారు దేవత. ఇక మనం పూజించుకుంటే మనం ఎప్పటికైనా మంచిగానే ఉంటుంది, మంచిగానే. ఇక అక్కడికైతే పోయేది అట్లా చూడుండ్రి. మేము మధ్యలో ఆగి అట్లా స్పూన్లు అవి అయితే మంచిగా ఉన్నాయి చూస్తున్నాం. చూడుండ్రి. ఇక రిటర్న్ అయిపోయినాము. చీకటి అయిపోయింది. ఇక మేము రిటర్న్ అయ్యేసరికి ఇక 5 గంటల ప్రయాణం అంటే ఇక మేము ప్రొద్దున్నే వెళ్ళినాం కానీ ఇక అక్కడ దర్శనము అవన్నీ చేసుకునేసరికి ఇక మేము మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి చీకటి అయిపోయింది. ఇక ఇంటికి వచ్చేసరికి 9 అయింది. అట్లా అంత టైం అయింది. ఇక మధ్యలో ఆగి టిఫిన్ చేసి మళ్ళా అట్లా ఇక అక్కడ అవన్నీ అమ్ముతుర్రు. ఇక కూరగాయలు కూడా అట్లా ఆర్గానిక్ అని అక్కడ అమ్ముతుర్రు. చూసినాము. మంచిగా ఉంది ఆ హోటల్ కూడా. ఆ హోటల్ పేరేమో ఉంది గుర్తులేదు. అది పేరేమో ఉండే. ఎన్ఎస్ఆర్ అయితే పోయేటప్పుడైతే ఎన్ఎస్ఆర్లో టిఫిన్ చేసి పోయినాము. ఇక ఇది రిటర్న్లోనైతే ఇక్కడ టిఫిన్ చేసి ఇక్కడ వెళ్ళినాము. ఇక్కడ స్నాక్స్ నైట్ స్నాక్స్ అన్నీ అమ్ముతుర్రు. ఇక్కడ జ్యూసులు, స్నాక్స్ కూడా సమోసాలు అవి ఇవి మంచిగానే ఉన్నాయి. మంచిగా జ్యూసులు తాగినాము. తాగి బయలుదేరినాము. ఇక చీకటి అయిపోయింది, నైట్ అయింది. కానీ అయితే ఆ దేవత దర్శనం అయితే జరిగిందని సంతోషమైంది. ఆ రోజైతే మస్తు హ్యాపీగా అనిపించింది. ఇక్కడ చూడుర్రి ఆ సమోసాలు తింటుంది చైతు. ఇక రిటర్న్ అయినాము. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టండి, సబ్స్క్రైబ్ రిటర్న్ అయింది చూపించండి.